హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. ఒక మధ్యతరగతి ఇల్లాలుగా ఈరోజు సమాజంలో జరిగే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్న కథ ఇది. ఈ కథ అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. కథ పేరు అత్యాచారం. నందిని, సుబ్బారావు, శాంతి దంపతులకు ఏకైక కూతురు. చాలా అల్లారుముద్దుగా పెంచసాగారు. నందినికి 14 ఏళ్ల వయసులో తనకెంతో ఇష్టమైన అత్తను పోగొట్టుకుంది. విషయం తెలుసుకున్న సుబ్బారావు ఫ్యామిలీని వెంట పెట్టుకొని రాజమండ్రి పక్కనే ఉండే చిన్న గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో నందిని విన్న విషయం ఏంటంటే, ఆ గ్రామంలో ఆసుపత్రి లేదు. వైద్య చికిత్స లేక విషజ్వరంతో ఎంతోమంది తమ పక్కన ఉండే ఆసుపత్రికి వెళ్లే లోపల చనిపోతున్నారని. ఆ సమయంలోనే ఆమె మనసులో దృఢంగా నిర్ణయించుకుంది. ఎలాగైనా తన డాక్టర్ చదవాలని, ఎన్నో అంతుపెట్టని వ్యాధులకు మందులు కనిపెట్టాలని. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆమె తన డాక్టర్ చదువు పూర్తి చేసుకుంది. ఫైనల్ సెమిస్టర్ ట్రైనింగ్. ఎంతో శ్రద్ధగా అన్నీ నేర్చుకుంటోంది. ఇంకా ట్రైనింగ్ 2 నెలల సమయం ఉంది. దాని తర్వాత ఆ గ్రామంలో క్లినిక్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ పెట్టాలి అనుకుంది. ఆ రోజు నందిని పుట్టినరోజు. అమ్మ పొద్దున్నే లేపి ఫ్రెష్ అయ్యి త్వరగా రమ్మ, గుడికి వెళ్దామని అందరూ కలిసి యాదాద్రికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని ఇంటికి చేరుకున్నారు. దగ్గరుండే రెస్టారెంట్లో తనకు నచ్చిన ఐటమ్స్ అన్నీ ఆర్డర్ పెట్టుకొని మరీ తింది నందిని. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 గంటల సేపు పడుకొని స్నానం చేసి తనకెంతో నచ్చిన కొత్త బట్టలు తడుపుకొని పింక్ చుడీదార్ వేసుకొని అమ్మ చేసిన గులాబ్ జామ్ పట్టుకొని హాస్పిటల్కి చేరింది. తనది నైట్ షిఫ్ట్. దాదాపు 36 గంటలు ఏకధాటిగా వర్క్ చేసిన తనకి అలసటగా అనిపించి రూమ్లో వెళ్ళి పడుకుంటుంది. అయితే కాసేపటికి 2-3 నెలలుగా అమ్మాయి చేసే ప్రతి చర్యను అబ్జర్వ్ చేస్తున్న ఒక సైకో ముందుగానే తన స్నేహితులతో కలిసి అరవకుండా అమ్మాయి నోరు నొక్కేసి భయంకరంగా అమ్మాయిని పాడు చేశారు. అన్ని సంవత్సరాలు కష్టపడి సాధించుకున్న తన కళ ఒక్క రాత్రిలో గాల్లో కలిసిపోయింది. దాంతో పెద్ద పెద్ద అధికారుల కొడుకులు ఇన్వాల్వ్ అవడంతో డబ్బిచ్చి పోలీసులను కొనేశారు. అయితే ఆ తల్లిదండ్రుల శోకానికి అంతే లేదు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అయితే మొత్తం డాక్టర్ల వ్యతిరేకత. దేశమంతా ఎక్కడ చూసినా ధర్నాలు, ఎక్కడ చూసినా విధులాపి డాక్టర్ల స్ట్రైక్స్. కేసు సిబిఐకి అప్పగించారు. దాని వెనక ఉన్న ఒక్కొక్కరిని లాగి సిబిఐ ఆఫీసర్ భయంకరంగా వారి బట్టలు విప్పి ఎన్కౌంటర్ చేశారు. అప్పుడు కానీ ఆ అమాయకురాలి ఆత్మకు శాంతి లభించలేదు. మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.